ఉన్నారా అండి? అట్లా చెప్పేవాళ్ళు ఉన్నారా? చెప్తాను. నేను చెప్తున్నాను. నేను 22 భాగ సప్తాహాలు చేశాను నేను. అవునా? ఆ! ఓహ్ మై 22 గాడ్! భాగ సప్తాహాలు చేశాను. అదే చెప్తున్నా. ఓకే. అది ఎప్పుడో ఒక 5 ఇయర్స్ బ్యాక్ నేను చేసింది. అది. ఈ మధ్య కాలంలో ఎవరు ఎవరు పిలవలేదు. అడగట్లేదు నేను కదా! వెళ్ళలేదు. అంతే కదా! సో మీరు చెప్పేవారికి ఇలా చేయొచ్చనే విషయం తెలీదసలు. తెలీదు. ఇది ఎందుకంటే మనకి పితృశాపం ఉన్న వాళ్ళకి, అవును. అలాంటి వాళ్ళకి భాగవతం చాలా ఉపయోగపడుతుంది. కథల్లో అచ్చచ్చ! ఉంది. ఓకే. భాగవత కథల్లోనే పెళ్లి అవ్వని వాళ్ళకి పెళ్లవుతుంది భాగవతం వింటే. ఎందుకంటే వాళ్ళ పాపాలన్నీ కూడా నాశనం అయిపోతాయని చెప్పేసి చెప్తున్నారు ఓకే. చెప్పేటప్పుడు. బా! మీకు ఇంకా బ్రహ్మదేవుడు అన్ని దేవతల్ని పిలిచి అన్ని హోమాలు, వ్రతాలు అన్నిటిని తీసుకెళ్ళి ఒక తకడిలో అంటే ఒక ఒక దీంట్లో వేసి అంటే ఒక తకడిలో వేసి ఆ! ఇంకో పక్కన భాగవతం పెడితే భాగవతం బరువు తూగుతుంది. ఆ! ఇవన్నీ కూడా బరువు తూగవు. బా! అంత అద్భుతమైనది భాగవతం. ఓకే. అలాగా అనేక ఇప్పుడు ఈ మీరు చెప్పినట్టు ఆ రత్నం వేసుకోకపోతే ప్రాయశ్చిత్తంగా ఏం చేసుకోవచ్చు అంటే భాగవత కథ వినడమే దాని యాహ్! ప్రాయశ్చిత్తం. ఆ! ఎందుకంటే జ్ఞానంతోనే మనం ఏ కరెక్ట్. పాపాలనేది ఏదైనా. మనం చేసిన తప్పుల్ని మనం సరి చేసుకోవాలంటే జ్ఞానం కావాలి. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. అందువల్ల అలాంటి ప్రాయశ్చిత్తాలను ఈరోజు మన జ్యోతిష్య వాళ్ళు కూడా చాలామంది చెప్తే దానివల్ల జనాలకు కూడా మంచి జరుగుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సూపర్.